శివాయ నమః. ఓం భవాయ నమః. శివాయ నమః. ఓం భవాయ నమః. రుద్రాయ నమస్కారం. నమః. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివాయ నమః. ఇవాళ మన పండక్కి ఒక స్పెషల్ గెస్ట్. ఆ గెస్ట్ ఎవరంటే ఫేమస్ యాక్టర్ నవీన రెడ్డి గారు. స్వాగతం, సుస్వాగతం. హలో, నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. థ్యాంక్ యూ సో మచ్. మీకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. అలాగే తెలుగు రుచి ప్రేక్షకులందరికీ, ఈటీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే షెఫ్ రాజు గారితో. సో రాజుగారిని పిలిచేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి, మీ ఇద్దరికి కూడా నమస్కారం. అలాగే శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే తెలుగు రుచిని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో షెఫ్ గారు రెడీగా ఉన్నారు, అలాగే మన గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వంట గెస్ట్ గారు. సో చెప్పండి, శివరాత్రి స్పెషల్ ఏం వండుతున్నారు మా? సరే, శివరాత్రి అంటే ఫస్ట్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండేవి ఫ్రూట్స్. దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం. సో ఫ్రూట్ కీర్ చేస్తా. ఓకే, కీర్ చేస్తా. విన్నారు కదా, మరి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. ఫ్రూట్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: ఆపిల్ 1, అరటిపండు 1, దానిమ్మ పండు 1, ద్రాక్ష పండు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, బాస్మతి బియ్యం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 లీటర్. ఫస్ట్ నేను నెయ్యి వేస్తున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కంప్లీట్గా వేయించేద్దాం. డ్రై ఫ్రూట్స్ లేనిదే స్వీట్ అసలు ఇన్కంప్లీట్. ఓకే. సో మీది ప్రాపర్ ఎక్కడండి? నాది ప్రాపర్ వచ్చేసి లోకల్ అండి. ఇక్కడ లోకల్ హైదరాబాద్. వెరీ నైస్. సో ఎలాగా ఫిలిమ్స్ లో ఇంట్రెస్ట్ మీకు? చిన్నప్పుడు ఏమైనా నాకు ఏం చేయలేదు అసలు. నేను షూటింగ్ కూడా నేను చూసింది లేదు ఎక్కడ. బట్ నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు ఏముంటుందండి, మనం ఇంట్లో కూర్చొని టీవీ చూసి వాళ్ళని ఏదో రోల్ మోడల్ గా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటాను కదా. అవునా. సో అలా వచ్చిన ప్యాషన్ ఇది. అదే ఇప్పుడు సర్వస్వం అయిపోయిందిగా కదా. నైస్ 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 నైస్. సో ఇది అయిపోయింది. సో మీకు కుకింగ్ ఇష్టమేనా, ఇంట్రెస్టేనా? కుకింగ్ ఇంట్రెస్టే, కానీ రోజు నన్నే చేయమంటే మాత్రం నాకు చాలా చిరాకు ఇంట్లో. అవునా. ఏమైనా స్పెషల్ డిషెస్ ఏదైనా చేయమంటే చేస్తా. నీకు శివుడు అంటే చాలా ఇష్టమని విన్నాను, కరెక్టేనా? చాలా. సేమ్ పించ్ తెలుసా. మనసు పెట్టి మాత్రం కోరుకుంటే శివుడు నాకు ఖచ్చితంగా ఏదైనా ఇచ్చేస్తాడని ఒక నమ్మకం. చాలా ప్రూఫ్ అయింది నా లైఫ్లో. ఇంకా నేను చాలా గట్టిగా నమ్ముతాను ఇది. సో అలా గట్టిగా నమ్మండి, తప్పకుండా దేవుడు మనని కరుణిస్తాడు. నేను శివరాత్రి రోజు అంటే ఆఫ్కోర్స్ అందరూ ఉంటారు. నేను 6th or 7th స్టాండర్డ్ నుంచి అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఉపవాసం ఉంటాను. వావ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మేము మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు దేవుడికి వండి నైవేద్యం పెట్టి అప్పుడు తింటాం నెక్స్ట్ డే మార్నింగ్. నైస్. ఇదే మిగిలిన గీలో పాలు కంప్లీట్గా వేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడున్న కుంకుమ పువ్వు వేసేద్దాం. షుగర్ తీసుకుంటున్నాను. పంచదార చాలా తక్కువ వేసారు. ఫ్రూట్స్ ఉన్నాయనా దీంట్లో? ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా ఫ్రూట్స్లో, అందుకని. ఓకే. యాలకుల పొడి వేద్దాం. ఇది ఇంత అవసరం లేదు, జస్ట్. ఇది మిల్క్ పౌడర్, పాల పొడి. ఇది కూడా కంప్లీట్గా వేసేద్దాం. అంటే దీనివల్ల ఇది చిక్కగా అయిపోతుంది. ఓకే, మరుగుతోంది ఇది. ఇది నానబెట్టిన బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ వేయడం వల్ల బాస్మతి ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంది బాగా. అవును. సో ఇది ఉడకాలి కదా? ఉడకాలి. మూత పెట్టదా? సో మొదటి అవకాశం ఎలా వచ్చింది మీకు?
మొదటి అవకాశం అయితే నాకు F2 మూవీలో వచ్చింది. ఫస్ట్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, సో నాకు ఆ F2 మూవీలో తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. తను ఒక్కరే పరిచయం అయ్యారు. సో ఇలా ఒక అవకాశం ఉంది అంటే సరే చేస్తాను అనేసి వెళ్ళి అనిల్ రావిపూడి గారిని కలవడం జరిగింది. వెంటనే తను 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, మీ ఇష్టం అన్నారు. సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నాకు అప్పుడున్న ఆ మైండ్ సెట్కి అదే బెటర్ అనిపించింది. సో ఓకే చేశాను. చేసిన తర్వాత నేను ఒక 6-7 మంత్స్ వరకు మళ్ళీ నేను ఇండస్ట్రీ వైపు రాలేదు. కట్ చేస్తే వెంకీ మామలో ఒక అవకాశం వచ్చిందనమాట. నాకు ఒక 20-25 డేస్ వెంకీ మామ షూట్ ఉంది అనుకున్నప్పుడు నాకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అయ్యో, కంప్లీట్ గా అసలు ఏంటి ఎలా ఇంట్లోనా? లేదు, ఒక ఫంక్షన్ లో నాకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇదే సిలిండర్ బ్లాస్ట్ అయ్యి కంప్లీట్ గా నాకు హెయిర్ పోయింది, కంప్లీట్ గా అంతా పోయింది అనమాట. ఈవెన్ నాకు ఐబ్రోస్ నుంచి కూడా నాకు ఇదంతా ఇదైపోయింది. అసలు నన్ను చూసిన వాళ్ళందరూ చాలా భయపడ్డారనమాట. ఏంటి ఇప్పుడే కొంచెం నేను నా ఇంట్రెస్ట్ ని బయట పెట్టుకొని కొంచెం ఇండస్ట్రీకి వచ్చే టైంలో మెయిన్ కావాల్సింది ఆర్టిస్ట్కే చక్కగా కనిపించాలి. ఈ టైంలో ఇలా అయింది ఏంటి అని చెప్పేసి అలా ఉన్న టైంలో కూడా నన్ను శివుడే కాపాడాడు ఖచ్చితంగా. లేకపోతే నేను కంప్లీట్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా. నేను ఈవెన్ నేను 20-25 డేస్ లో మళ్ళీ నేను కంప్లీట్ బ్యాక్ వచ్చేసా, నార్మల్ అయిపోయా. దేవుణ్ణి అలా గట్టిగా కోరుకుని ఇదొక మళ్ళీ ఒక జన్మ అనుకుంటా. నేను అప్పటి నుంచి నేను సీరియస్ గా తీసుకున్నాను ఇండస్ట్రీని. కానీ నా ప్యాషన్ నాకు ఉంది, ఇండస్ట్రీలో నాకు రాసి పెట్టుంది, అందుకే నేను మళ్ళీ బ్యాక్ అనిపిస్తుంది. నమ్మాను నేను. వెరీ నైస్. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది ఉడుకుతోంది, అక్కడ షిఫ్ట్ చేద్దాం. ఇది ఎందుకంటే కొద్దిగా చల్లగా అయిపోవాలి. ఓకే, ఇంకా కొంచెం ఉడికి చల్లగా. ఇక్కడ పెట్టినా, ఆ సిమ్లో పెట్టేసింది. ఇది ఇక్కడ పెట్టినా. ఓకే, సో మనం అది ఇంకా ఉడికి ఇది అవ్వాలి కాబట్టి అంతలోపు మనం ఈ నెయ్యి కంప్లీట్ చేసేసి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఒకసారి డ్రై చేస్తాం. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఈ అరటిపండు ముక్కలు, గ్రేప్స్, యాపిల్ ముక్కలు, యాపిల్ పండు ముక్కలు. ఇది ఉడికినట్టు చూడండి. ఆఫ్ చేసేసి దాన్ని చల్లారి పెడదాం. చల్లారాలా? ఓకే, ఆఫ్ చేసేనా? సో మూత తీసి ఉంచుతాను, చల్లారుతూ ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ అన్ని ఫ్రై అయిపోయింది, కలర్ కూడా చేంజ్ చల్లారిపోయిందా? చల్లారాక బాగుంది కదా స్ట్రక్చర్. అది కొంచెం గట్టిపడింది కదా, చిక్కగా అయిపోయింది. ఓకే, సో ఇది అందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. చేసేయండి. ఇది ఎంత చల్లగా తీసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఇది అక్కడ పెడతా. డిష్ అవుట్ అంతే. సో ఫైనల్గా దానిమ్మ గింజలు గార్నిష్కి. ఓకే, ఫ్రూట్ కీర్ రెడీ. చల్లగా తింటే బాగుంటుంటాం. అయితే దేవుడికి నైవేద్యం పెడదాం. ముందుగా అన్ని ప్రసాదాలు ఇవాళ నైవేద్యం పెట్టిన తర్వాత మనం ప్రసాదం తీసుకుందాం. ఓకేనా? ఓకే, తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఫ్రూట్ కీర్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. దీనిలో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో కుంకుమ పువ్వు, పంచదార, యాలకుల పొడి, పాల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. మరొక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి అరటిపండు ముక్కలు, ద్రాక్ష పండు, ఆపిల్ ముక్కలు వేసి వేయించాలి. ఈ ఫ్రూట్ మిశ్రమాన్ని ఖీర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుంటే ఫ్రూట్ ఖీర్ రెడీ. ఇప్పుడు మీకోసం ఓ మంచి చిట్కా. కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని అందులో కాస్త ఐస్ వాటర్ కూడా కలుపుకొని ఈ నీళ్లతో అప్పుడప్పుడు కళ్ళని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళు తాజాగా ఆకర్షణీయంగా ఉంటాయి. మరి రాజుగారు నెక్స్ట్ వంట ఏంటి? స్వీట్ అయిపోయింది కదా, కొంచెం హాట్. చిలకడ దుంప కట్లెట్. చిలకడ దుంపతో కట్లెట్. ఎస్, అంటే శివరాత్రికి చిలకడ దుంప కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. ఓకే, కాబట్టి దాంతోనే కట్లెట్ చేస్తున్నాను. డెఫినెట్ గా విన్నారు కదా, చిలకడ దుంప కట్లెట్. కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. చిలకడ దుంప కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిలకడ దుంపలు 1/2 కిలో, పుట్నాల పప్పు పొడి 1/2 కప్పు, వేయించిన పల్లి పప్పు పొడి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన మిరపకాయలు 3,
కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే రాజుగారు, నెక్స్ట్ చిలకడ దుంపతో కట్లెట్ చేస్తున్నారు. అవునండి, అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఎస్. సో ముందుగా ఏంటంటే మనం చిలకడ దుంప ఉడికిచ్చేసి పైన తొక్క తీసేసి ఇలా మెదిపి పెట్టేసుకున్నాం. ఓకే. ఓకే, చిలకడ దుంప ఏంటంటే మనకు ఉడికించిన తర్వాత కొంచెం ఎక్కువ మెత్తబడుతుంది, అవును, వాటర్ ఉంటుంది కదా. సో దానికోసం కొద్దిగా పుట్నాల పప్పు పొడి అండి ఇది. పుట్నాల పప్పు. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ వస్తుంది, అలాగే దాంట్లో అంటే మనకి ఎక్కువగా ఉన్న ఆ తేమను కూడా ఫీల్ చేస్తుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకొంచెం మంచి టేస్ట్ యాడ్ చేయడానికి పల్లీలు వేయించి, అంటే మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నాం. సో తొక్క తీసేసారేమో కదా? తొక్క తీసేసి, తెల్లగా. ఎస్ అండి. కొంచెం టేస్ట్ కోసం అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా చిన్న చిన్నగా తరిగేసుకున్నాం, కట్లెట్ కాబట్టి. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి, సో మంచి అరుగుదలకు కూడా పనికొస్తుంది, టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. ఓకే. సో ముఖ్యంగా ఉండాల్సింది ఉప్పు. ఓకే. కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు రెండు వేస్తున్నాం. అసలు ఈ చిలకడ దుంపలు బాగా యూజ్ చేస్తారు కదా ఇవాళ శివరాత్రి రోజు. ఆ భక్త కన్నప్ప సినిమాలో చూసాను నేను, ఇలా కాల్చుకున్నది ఇస్తారు శివుడికి, నైవేద్యం పెడతారు. జనరల్ గా ఉపవాసం వదిలేటప్పుడు ఏంటంటే కొంచెం బెల్లం అది వేసేసుకొని కొంచెం స్వీట్ గా చేసి అలా తింటారు. ఇక్కడ కొంచెం మనం డిఫరెంట్ గా కొంచెం కట్లెట్ లా చేసేస్తున్నాం, అంతే తేడా. వెరీ నైస్. సో ఈలోగా ప్యాన్ కూడా మనం వెయిట్ చేసేసుకున్నాం. సో మీకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఏంటి నవీన? హిట్ కొట్టింది మీకు. హిట్ కొట్టేసింది. ఓకే. ఆ మూవీ నాకు చాలా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది? నేను ఆడిషన్కి వెళ్ళాను, నేను నా మేనేజర్ వెళ్ళాము. సో అప్పటికే చాలా మందికి ఆడిషన్స్ జరిగాయంట ఆ స్వప్న క్యారెక్టర్ గురించి. బట్ నేను వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఏడీస్ అసలు డైరెక్టర్ కూడా నన్ను కలవలేదు, ఎక్కడో వేరే రూమ్లో ఉన్నారు. నేను వెళ్ళాను, నన్ను ఆడిషన్ చేస్తుంటే ఒక ఏడుపు సీన్ ఇచ్చారనమాట, క్లైమాక్స్ సీన్. నేను గట్టిగా ఏడ్చేసరికి ఎవరెవరు పనికొచ్చేలా ఉంది క్యారెక్టర్ ఇస్తా అన్నారా? ఇది ఆడిషన్ చేయమన్నారు. సో నేను ఆడిషన్ అంటే నాకు ఇంకా ఇష్టం, అందులో ఈ ఏడుపు సీన్స్ అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. నేను మొత్తం లీనమైపోతా దాంట్లో. సో గట్టిగా ఏడ్చేసరికి డైరెక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు ఎవరో కొంచెం పనికొచ్చేలా ఉన్నారు మన మూవీకి అనుకున్నారేమో. వచ్చి ఓకే చిన్న చిన్న చేంజెస్ చేయించి ఓకే మనం ఈ మూవీ చేద్దాము అని చెప్పేసి చేయించారు. ఓకే. సో అదొక ట్విస్ట్ అనమాట. ఏడుపు సీన్ అవగానే వెంటనే డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మీ క్యారెక్టర్ ఇవ్వడానికి కదా. సో చిన్నప్పటి నుంచి ఇలాగే నాటకాలు వేసేవాళ్ళ ఇంట్లో కూడా? అంత లేదు, మేము ఏడ్చినా పెడబబ్బలు ఉండే ఎవరు పట్టించుకోరు. పట్టించుకునే వాళ్ళే లేరు, అందుకనే డ్రామా ఎక్కువ చేస్తారు అది. సో ఇప్పుడు మీకు ఒక యాక్టింగ్, మీరు ఎలా అంటే చాలా గంభీరంగా నవ్వాలి, నవ్వాలి కదా. ఓకే, నవ్వాలంటే కొంచెం మాయాబజార్లో ఎలా నవ్వారు అలాగా. రాజుగారు అది చేశాక తిని అప్పుడు చెప్తాను, అప్పుడు ఎక్స్ప్రెషన్ బయటికి వస్తుంది, అప్పుడు నవ్వుతాను. అప్పుడు అసలైన ఎక్స్ప్రెషన్ వస్తుందేమో. బ్రష్ దాక్కుంది లోపల. నెయ్యితో కొంచెం రీజింగ్ చేసేద్దాం. ఎంతైనా నైవేద్యాలు ప్రసాదాలు నెయ్యితోనే చేసుకుంటేనే బాగుంటుంది. అది అప్పుడు పండుగ అనేది పౌడర్, డ్రై ఫ్రూట్స్. వీటిని మనం కట్లెట్స్ ఆటం షేప్ అనేది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన చాయిస్. మీరు ఫుడ్గా? ఇష్టం చాలా. అసలు ఏం కనిపించట్లేదు అంటే నేను చాలా లిమిట్ గా అన్ని తింటాను, ఇది తినను అనేది ఏం లేదు, అన్ని తింటాను. బట్ అన్ని కొంచెం తింటాను, ప్రసాదం లాగే తింటాను. ఓకే. నేను చూడండి ఈ నిచ్చేది ప్రసాదంలా తిన్నా ఇలా ఉన్నాం కదా. అంటే మహాప్రసాదం అంటే ఇలా అవుతానా? ఓకే. సో ఇలా మనకు కావాల్సిన షేప్లో చేసేసుకొని సో నేతితో 2 వైపులా కాల్చుకుంటాం మనం.
కట్లెట్స్ రెడీ అండి. షేప్ అనేది మస్ట్ కాదు కదా, ఐ మీన్ లేదు. మనం నొక్కినప్పుడు ఏ షేప్ వస్తే అదే ఫైనల్. ఎస్, నేను ఇంట్లో కూడా అదే చేస్తా. ఎప్పుడైనా చపాతీ చేయాల్సి వస్తే అది ఒకసారి ఇండియా మ్యాప్ లో వస్తుంది, ఒకసారి map ఇంకేదో వరల్డ్ మ్యాప్ వస్తుంది, ఏదో వచ్చినా ఫైనల్. ఆ చపాతీ కోసం కట్లెట్ అడిగారు. లింక్ అది అంతేనా? అంతే. అంటే ఇంట్లో కూడా తినేదే కదా అని క్విజ్ పెట్టేస్తారు అనమాట. మీకు వచ్చిన చపాతీ ఏ దేశం మ్యాప్ చెప్పుకోండి. అదే. అని. సో ఇంట్లో కమెంట్ చేస్తూ ఉంటారా, ఇది బాగా చేసావు, ఇది ఇంకొంచెం బాగా చేయాల్సింది, లేకపోతే నీ స్పెషల్ డిష్ ఏంటి? నేను చేస్తేనే బాగుంటుంది. నాన్ వెజ్ చేస్తే బాగుంటది అని నా ఫీలింగ్. నీకు నా ఫీలింగ్ నాన్ వెజ్ బాగా చేస్తాను అనుకుంటా. లైట్ గా వేపుతూ ఉంటాయి. సో ఈరోజు ఒక చిన్న గార్నిష్ చేస్తున్నాను. గార్నిష్. ఎస్ ప్లేట్ ప్రెజెంటేషన్ టైప్ లో, అంటే మనం ఏదో కార్వింగ్స్ అలా చేస్తూ ఉంటాం కదా. సో సింపుల్ గా అందరు కూడా చేసుకునేట్టుగా నేను చేస్తున్నాను ఈరోజు ప్రెజెంటేషన్. మేము చూస్తుంటాం ఇంట్లో రాజుగారు చేస్తే ఇలాంటివి కదా, ఆ, చేస్తుంటారా? ఇలా birds. లేదు ఇవి చూస్తాము, అప్పుడప్పుడు ట్రై చేస్తాము. ఆ గార్నిష్ అయితే మేము బాగా చూస్తుంటాం, భలే చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఓకే, గాజర్ తీసుకున్నానండి. మేము ట్రై చేస్తాం కానీ రావు మాకు ఇంట్లో ఇవి. ఇప్పుడు ట్రై చూడండి, ఎంత ఈజీగా చేసి చూపిస్తారు. సో 2 రౌండ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. సో శివుడికి పానపట్టం రెడీ చేస్తున్నానండి. ఓకే, దీనికి ఇంకొంచెం నెయ్యి రాలా, సరిపోతుందా అండి? సరిపోతుంది. ఓకే. సో స్లైసెస్ ఎప్పుడంటే మనం మామూలుగా కార్వింగ్ ఫుల్ షేప్లో చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు ఏంటంటే జస్ట్ రూపంలో మనం స్లైసెస్లా కట్ చేసి అరేంజ్ చేసుకునేది చూపిస్తున్నాను. అరేంజ్మెంట్ లాగా ప్లేట్ గార్నిష్. ఎస్. ఓకే, ఓకే. సో ఇది లింగం ఆకారంలో మనం వంకాయ తీసుకుంటున్నాం. సో ఇది కరెక్ట్గా సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సో నామాలు పెడుతున్నానండి. శివుడికా మాకా? ఎవరికి కూడా కాదు. ఓకే, శివుడికి నామాలు వచ్చేసినాయి. రెడీ. వెరీ నైస్. ఇక్కడ మనకి ఇవి కూడా వేగిపోయాయి. హా. చాలా సింపుల్గా చూపించేశారండి కదా. హా. అందరు కూడా మాకు కూడా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, రావట్లేదని కొంచెం ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు జస్ట్ స్లైసెస్ అది ఎక్కువ కష్టపడనక్కర్లేదు. చిన్న చిన్న చేసుకున్నప్పుడు అయితే ఏంటంటే నాకు వాళ్ళకు కూడా వస్తుంది, నేను కూడా చేస్తాను. కొంచెం వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో అలాగే శివుడికి నైవేద్యం పెట్టినట్టుగా కూడా ఉంటుంది. సో మనం అలా తయారు చేసుకొని పెట్టుకుంటే ఆ సంతోషం వేరే ఉంటుంది. చాలా బాగుందండి, వెరీ నైస్. ఓకే, సో చిలకడ దుంప కట్లెట్ రెడీ అండి. చిలకడ దుంప కట్లెట్ రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. చిలకడ దుంప కట్లెట్ తయారీ విధానం. ముందుగా ఉడికించుకున్న చిలకడ దుంపల్ని మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పుట్నాల పప్పు పొడి, పల్లీల పొడి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నేత్తో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, చిలకడ దుంప కట్లెట్స్ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో కాఫీ కలుపుకోవడం చాలా తేలిక కదండి. కానీ కొద్దిగా మూత లూజ్గా పెట్టినా కూడా ఈ కాఫీ పౌడర్ తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అందుకని ఇది గడ్డ కట్టకుండా అలాగే ఉండడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ కాఫీ పౌడర్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే గడ్డ కట్టకుండా చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. సో నెక్స్ట్ వంట నవీన గారు చెప్పండి, ఏం చేస్తారు? మనం రెగ్యులర్గా సగ్గు బియ్యంతో కిచిడి చేస్తుంటాం కదా. సో నేను కొంచెం డిఫరెంట్గా శనగల్ని మిక్స్ చేసి సగ్గు బియ్యం శనగల కిచిడి చేస్తాను. ఓకే, సగ్గు బియ్యం శనగలు మంచి కాంబినేషన్.
Yes. కిచిడి కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, అంటే ఉపవాసం అప్పుడు ఎక్కువగా అంటే సగ్గు బియ్యం కూడా సాయంత్రం తీసుకుంటూ పూట ఇదే ఉంటారు కదా. తీసుకుంటుంటారు. కరెక్ట్. సగ్గుబియ్యం శనగల కిచిడికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం శనగల కిచిడికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన నల్ల శనగలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు 1/2 కప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కిచిడికి. సో మొదలు పెడదామండి. ఓకే, స్టార్ట్. ఆన్ చేయగానే వేడైపోయింది అది. నెయ్యి. సో నెయ్యి. మీకేమిష్టం, స్వీట్సా హాట్సా? హాట్ ఎక్కువ తిన్నప్పుడు స్వీట్ కావాలనిపిస్తుంది. స్వీట్ ఎక్కువ స్వీట్ తిన్నప్పుడు అబ్బా నోరు చాలా తీపి అయిపోయింది, కొంచెం నాన్ వెజ్ పడితే బాగుండు అనిపిస్తుందా? మీరు టిపికల్ యాక్టర్ అయితే. టిపికల్. ఓకే. సో కొంచెం జీలకర్ర, నెక్స్ట్ అల్లం, ఇది కంప్లీట్గా వేసేద్దాం. గొంగారిట. సో పచ్చిమిర్చి. సో ఇప్పటివరకు మీరు చేసిన రోల్స్లో ఏది బాగా ఇష్టపడి కష్టపడి రెండు చేస్తారు? కష్టపడి ఇష్టపడి చేసింది కూడా నేను హిట్టే అండి. హిట్టేనా? హిట్. ఆ మూవీకి నేను ఇష్టపడ్డాను, భయపడ్డాను, కష్టపడ్డాను, ఫైనల్గా బాగా చేశాను ఓకే అని అంటుంటారు. నైస్. ఇది హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం. యా. ఇందాక భయపడుతూ చేసింది ఏది అన్నారు కదా, సో నేను ఈ మధ్యలో 2 మూవీస్ చేశాను. ఒకటి అతుల్ కులకర్ణి గారి కాంబినేషన్లో చేశాను అనమాట. సో ఫెంటాస్టిక్. నాకు ముందు రోజు డైరెక్టర్ గారి ఏడి వీళ్ళందరూ కూడా నాకు చాలా చెప్పారనమాట. అసలు ఆయన ఫెంటాస్టిక్, మీరు ఇంకా చూసుకోండి, ఏ మాత్రం మీరు ఇంకా తగ్గద్దు అని. నాకు ఇంకా భయం వేసింది, ఏం చేస్తానా, ఎలా చేస్తానా ఏంటి అని. కానీ తను చాలా సపోర్టివ్. అసలు తెలుగు అనేది రాకపోయినా ఈవెన్ డైలాగ్స్ తెలుగులో రాసేసుకొని ఎట్లా అంటే అది బట్టి పడతారా మరి ఏం చేస్తారో తెలియదు, కానీ అసలు అవుట్పుట్ మాత్రం సూపర్గా ఇచ్చేస్తారు. వాళ్ళ యాక్టర్స్ అండి, వాళ్ళ థియేటర్ ఆర్ట్స్ నుంచి కదా. నాకు చాలా భయం వేసింది తనతో చెయ్యాలి అంటే, కానీ ఓకే ఫైనల్ గా చేసిన తర్వాత అందరూ ఓకే బాగా చేసావమ్మా. మాకు భయం వేసింది అంత పెద్ద యాక్టర్ తో మీరు ఎలా చేస్తారు అనేది, ఎందుకంటే కాంబినేషన్ మేము ఇద్దరం ఇంకెవరు లేరు. సో ఆ టైంలో కొంచెం భయపడ్డాను. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారితో మూవీ చేస్తున్నాం, తనతో చేయడానికి కూడా కొంచెం భయం వేసింది. తనకు అమ్మ ఆవిడ లెజెండ్ అండి బాబు, కొంచెం చూసుకోండి, సీన్లోకి వచ్చిందంటే లేపేస్తుంది తను, చూసుకొని చేయండి అన్నారు. కానీ తనతో చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేశాను అండ్ బాగుంది. నాకు అసలు ఎక్కడ నేను తగ్గినట్టు కూడా నాకు అనిపించలేదు. తను కూడా చాలా సపోర్టివ్. చాలా నేర్చుకుంటూ ఉంటాను చాలా. నేను అదే అనుకుంటున్నాను, ఏ మూవీ చేసినా ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. బికాజ్ ఆఫ్ నేనైతే ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది లేదు, ఏం లేదు, కానీ నేను ప్రతి ఒక్కటి నేర్చుకుంది నా కో ఆర్టిస్ట్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఈవెన్ మీ దగ్గర నుంచి కూడా. ఇది ఎక్కువ కొంచెం ఇది కొంచెం ఎక్కువ. లేదు ఇంకొంచెం వేగాల, ఇంకొంచెం వేగితే బెటర్. కొంచెం పసుపు వేస్తాను. ఓకే. సో ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం శనగలు వేసేస్తున్నాం, నానబెట్టిన శనగలు. సో ఇవి నానబెట్టి ఉడికించిన శనగలు అన్నమాట. ఓకే. సో దీంతో పాటు ఇది నానబెట్టి ఉడకబెట్టిన పెసరపప్పు. ఈ వాటర్ ఈ క్వాలిటీ సరిపోతుంది, ఈ క్వాంటిటీ. లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఉప్పు వేసాను. మొత్తానికి ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు మీరు, కంప్లీట్ అయ్యి విడుదలైనవి? ఇంకా ఏమోండి గుర్తులేదు, కానీ అన్ని నంబర్. యాక్చువల్లీ మీనింగ్ అది కాదు, ఏమో నాకు వచ్చింది, నాకు ది బెస్ట్ అనిపించింది, నాకు నచ్చితేనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప నేను ఎక్కడ కౌంట్ చేసుకోలేదు. బట్ రిలీజ్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి, ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. అండ్ తమిళ్ బ్యానర్లో ఒకటి చేశాను, అంటే తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అవుతుంది, నవీన్ చంద్రతో చేశాను, అది రిలీజ్కి ఉంది. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్తో ఒక మూవీ ఉంది, అది రిలీజ్కి ఉంది. అతుల్ కులకర్ణి గారితో చేసేది రిలీజ్కి ఉంది. ఇలా రిలీజ్కి చూసుకుంటే ఒక 6-7 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి ఇప్పుడు. ఉన్నాయి అంటే లాక్డౌన్ లో చాలా అవ్వలేదు కదా, ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా టైం వచ్చింది. రవి చావలి గారి డైరెక్షన్ లో యాజ్ అ హీరోయిన్ గా చేశాను, అది ఒకటి రిలీజ్ కి ఉంది. వావ్, వెరీ నైస్. సో అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టా ఎలా? లేదు, ఓరియంటెడ్ ఏం కాదు.
బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అని చెప్పేసి మూవీ అనమాట. టైటిల్ ఒకటి బాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. ఎవరు? నవీన్ రెడ్డి. ఓకే, సో ఇది అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర కొంచెం గార్నిష్కి మిగిల్చాం. ఓకే, సో ఇది రెడీ అయిపోయినట్టే అండి. ఆఫ్ చేసేద్దామా? ఫైనల్గా ఇలా వచ్చింది. వీళ్ళు అప్పటికప్పుడు చేసుకుని వేడివేడిగా తినాలి కదా, బాగుంటుంది. వేడివేడిగా తింటే బాగుంటుంది. లాస్ట్గా ఈ మిగిలిన కొత్తిమీర కూడా పైన వేసేద్దాం, చూడడానికి బాగుంటుంది. రెడీ, బాగుంది. సగ్గుబియ్యం శనగల కిచిడి రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. సగ్గుబియ్యం శనగల కిచిడి తయారీ విధానం. ముందుగా పెసరపప్పును ఉడికించి ఉంచుకోవాలి. సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన నల్ల శనగలు, ఉడకబెట్టిన పెసరపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సగ్గుబియ్యం శనగల కిచిడి రెడీ. ఇప్పుడు మీకోసం ఓ మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గ్రేవీ కూరలు చేసుకునేటప్పుడు పొరపాటుగా నీళ్లు కాస్త ఎక్కువ వేసినట్లయితే కూర పలచబడిపోతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలుపుకొని దాన్ని కనుక అందులో వేసుకున్నట్లయితే కూరకు చిక్కదనం చేకూరడంతో పాటు అదనపు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మరి రాజు గారు, నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారు? పండుగలు అన్నప్పుడు మనం కంపల్సరీ అంటే నైవేద్యాల కింద కూడా పులిహోర కంపల్సరీ ఉండాలి కదా. సో కొంచెం డిఫరెంట్గా అంటే ఈ మధ్య అందరు కూడా ఈ మిల్లెట్స్ ఇవి ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో ఊదలతో పులిహోర చేస్తానండి. వెరీ నైస్. మీకు ఇష్టమా పులిహోర? ఖచ్చితంగా. రాజుగారు ఎలా చేస్తున్నారంటే ఇక్కడ డైట్ వస్తుంది, ఉపవాసం వస్తుంది, మళ్ళీ దాంతోపాటు ఉపవాసం చేసి నెక్స్ట్ డే ఉపవాసం వదులుతాం కదా మనం, అప్పుడు చేసుకొని తినడానికి మంచి రెసిపీ అనమాట. వన్ డే అంతా ఉపవాసం ఉంటాం, ఆ విటమిన్స్ అన్ని వన్ డేలో తీసుకొచ్చేస్తారు మీరు. వెరీ నైస్. సో ఊదల పులిహోర కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఊదల పులిహోరకు కావాల్సిన పదార్థాలు: ఊదలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, వేయించిన పల్లీలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మామూలుగా మనం పులిహోర చేసుకున్న అన్నం ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటాం కదండి ఉడికించి. ఇక్కడ కూడా నేను ఊదలతో చేస్తున్నాను కదా. సో ఊదలు కొంచెం మనం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఊదలు ఓకే. మిల్లెట్స్. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి, సో పులిహోరకి ఎప్పుడైనా నూనె అయితేనే బాగుంటుంది. ఎంత పండుగైనా మనకు కొంచెం నెయ్యితో కాకుండా బాగా పడాలి కూడా. ఎస్. అంటే ఇక్కడ ఎక్కువ ఉంది కదా, నెయ్యి అన్నిట్లో వాడకూడదు. అది అర్థమైంది. యు ఆర్ రైట్, స్మార్ట్ గర్ల్. నెక్స్ట్ ఏంటంటే పోపు మనకి. సో పులిహోరలో ఉప్మాలో పోపు మీదే ఆధారపడి ఉంటుంది మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా. కరెక్ట్. అది పంటికి తగిలి కర్ర కర్ర అంటుంటే ఇదే మన ఆయుధం కిచెన్ లో, గుర్తుపెట్టుకో. వజ్రాయుధం లాంటిది. వజ్రాయుధం. ఇదొకటి, బెల్లన్ ఒకటి. మల్టీపర్పస్. నెక్స్ట్ పప్పుల పోపు. ఇది కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు మన ఘాటు తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు. మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? అసలు వస్తుంది, కానీ తక్కువ. అసలు అనిపించట్లే కోపం వచ్చే అమ్మాయిలాగా. ఎప్పుడు శాంతి బుద్ధలాగా ఉన్నారు. వస్తుంది, కానీ నేను ఎక్కువ చూపించను. వచ్చిన నాకు నేనే కంట్రోల్ అయిపోతాను. ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకోరు కదా, అందుకని. ఓకే. కొంచెం ఇంగువ అండి. ఓకే. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను, పండగ కాబట్టి ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ పసుపు, అలాగే ఊదలకు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ పోపు గుమ గుమ స్టార్ట్ అయింది. ఎస్.
పులిహోర అంటే యూజువలీ మనం చింతపండు లేకపోతే నిమ్మరసం ఏదో పిండుతాం కదా. అవునండి. సో ఇవాళ ఏం చేస్తాం మనం? నిమ్మరసం వేసుకుంటాం. నిమ్మరసం పిండి. నిమ్మరసం వేసుకుంటాం అంటే ఫాస్టింగ్ ఉంటాం కదా, ఉపవాసం ఉంటాం కాబట్టి చింతపండు అంత సజెస్టబుల్ కాదు ఈ రోజు. చింతపండుతో చేయొచ్చా ఇది? చేయొచ్చు, బట్ ఈ రోజు కోసం అంటే కొంచెం ఉపవాసం ఉండి ఖాళీ కడుపుతూ ఉంటుంది కదా, సో కాబట్టి ఈ రోజు నేను నిమ్మరసం వేస్తాను. మామూలుగా చేసుకున్నప్పుడు మనం చింతపండుతో చేసుకోవచ్చు. ఓకే, చూసారా ఇలా ఉపవాసం రోజు ప్రత్యేకతలు ఉంటాయి కొన్ని, ఎలా తినాలో కూడా అదొక సైన్స్ కదండి. ఎస్ అండి. సో కుకింగ్ మనకు పెద్ద సైన్స్, ఒక సైన్స్, ఎలా తినడం కూడా అది కూడా సైన్స్. వండడం, తినడం. సో ఉడికించిన ఊదలు వేసుకున్నాం, అలాగే వేయించిన పల్లీలు చాలా మందికి ఇష్టం ఇది. సో వెతుక్కుంటారు ఇవి. సో వేయించి ముందే పెట్టేసుకున్నారు. అవునండి, డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు వీటిని కొంచెం బాగా కలిపేసి కొంచెం వాటితో ఆ వేడిలో మగ్గితే మనకు పులిహోర రెడీ. అంతే. సో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 3 years అవుతుంది. అంతేనా? ఓ చాలా యంగ్. ఓకే. సో ఎంత కష్టపడి వచ్చారు. సో వచ్చాక కూడా ఏమైనా ఎప్పుడైనా బాగాలేదనో వద్దనో రిజెక్షన్స్ అనో ఏమైనా ఎనీ బ్యాడ్ థింగ్స్ విచ్ హ్యాపెన్? బ్యాడ్ థింగ్స్ అంటే ఇండస్ట్రీ నుంచి అయితే ఏం లేవు. ఎక్కడికి వెళ్ళినా పాపం అంటే నేను చేయదగ్గ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే అందరు బాగానే రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకోకపోయినా నేను అసలు పట్టించుకోను. నాకు ఇది రాలేదు అంటే దానికి మించింది ఏదో వస్తుంది అని నా నమ్మకం అనమాట. నేను అలా బ్లైండ్గా వెళ్ళిపోతా. సో నేను ఎక్కడ ఫీల్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళని పెద్దగా ఎంకరేజ్ చేయరు. మన వాళ్ళే ఎంకరేజ్ చేయరు, ఇండస్ట్రీ కాదు, మన వాళ్ళే. ఎందుకులే ఇది అవసరమా ఇలా అంటుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో నేను బాధపడ్డాను తప్పించి ఇండస్ట్రీ పర్సన్స్ నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి నేను ఎప్పుడు బాధపడలేదు. అది మన వాళ్ళు అంటుంటారు కదా, ఈవెన్ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ వీళ్ళు అంటారు ఎందుకులే అవసరమా అనుకున్నప్పుడు నేను ఏదో నా మానాన్ని నేను చేసుకుంటున్నాను కదా, వాళ్ళని ఏం అడగట్లేదు కదా, అయినా కూడా ఎందుకు ఇలా అంటారు అని ఒక బాధ తప్పించి ఇంకేం లేదు. వెరీ నైస్. ఎక్కడికి వెళ్ళినా ఇండస్ట్రీ పర్సన్స్ ఇప్పుడు ఈవెన్ మేనేజర్స్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్స్, ఏడీస్, డైరెక్టర్స్ ఎక్కడికి వెళ్ళినా బాగానే రిసీవ్ చేసుకున్నాను, ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ లాగే అంతే. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అంటే ఇంకో ప్రాజెక్ట్స్కి కూడా వాళ్ళ నుంచి వచ్చిన ఆఫర్సే రికమెండ్ చేస్తారు. ఓకే బాగుంది, అమ్మాయి బాగా చేస్తుంది అంటే వాళ్ళే రికమెండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే అదే జరిగింది నాకు. మరి అలాగే హ్యాపీ మూమెంట్ నేను ఇండస్ట్రీకి రావడమే నాకు పెద్ద హ్యాపీ మూమెంట్ అస్సలు. ఎందుకంటే అసలు ఏమాత్రం సంబంధం లేని వచ్చి ఇక్కడ నేను చేస్తున్నాను అంటే అదే నాకు అంతకు మించిన సర్ప్రైజ్ ఏం లేదు. కానీ మీరు అనుకున్నారు కదా రావాలని ఉండే, అంటే ఏమంటారు ఆశ. కాకపోతే ఏంటి ఎలా అనేది తెలియదు, అసలు వెళ్తాననేది కూడా ఏం తెలియదు. రావడం అంటే హ్యాపీయే కదా. ఈ రోజు మీతో ఇక్కడ నించున్నాను అంటే ఇంకా నాకు డైలాగ్స్ కూడా వచ్చేస్తున్నాయండి అమ్మాయికి. కేవలం యాక్టింగే కాదు, మేబీ రైటర్ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి నిమ్మరసం వండేసుకుంటాం. సో ఇలా నిమ్మరసం పిండినట్టు మీలో బాగా పిండిన ఒక క్యారెక్టర్ చెప్పండి, బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన క్యారెక్టర్. నాకు వెంకీ మామ మూవీ నుంచి అండ్ హిట్ మూవీ నుంచి నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. బట్ ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఓకే ఈ అమ్మాయి బెస్ట్ పర్ఫార్మర్, మనం అనుకున్నది మనకి ఇచ్చేస్తుంది, మంచి పర్ఫార్మర్ అనేసి ఎక్కడికి వెళ్ళినా అంటున్నారు. అంటే నేను ఎక్కడికైనా ఎవరితో అయినా పని చేసినా వాళ్ళు ఇంకోరికి అదే చెప్పి రికమెండ్ చేయడం చాలా. ఇంతకు మించిన ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి? అదే నాకు బెస్ట్ అవార్డు అనుకుంటాను నేనైతే. బెస్ట్ స్పేస్ లో ఉన్నారు. అలాగే అనుకుంటూ చేసుకుంటే అవార్డులు రివార్డులు అన్ని ప్రేక్షకులే ఇచ్చేస్తాను. కొన్నిసార్లు మనం వెళ్తాము, వాళ్ళకి నచ్చుతుంది, ఫైనల్గా మనం వెళ్ళి చేసేవారికి కూడా నమ్మకం ఉండదు, ఉండదు. ఏమైనా జరగవచ్చు ఇండస్ట్రీలో ఈ గ్యాప్లో. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను అసలు బాధపడను కూడా అనిపిస్తుంది. కానీ ఎందుకు బాధపడాలి, ఒక దగ్గర మిస్ అయింది అంటే మనకి ఇంకా అంతకు మించి ఏదో వస్తుంది అనిపిస్తుంది. అది ఇప్పటి వరకు కూడా నాకు అదే జరిగింది. ఎక్కడైనా నేను మిస్ అయ్యాను అంటే ది బెస్ట్ నాకు వస్తుంది. వెరీ నైస్, పాజిటివ్ థాట్. అదే శివుడు ఇస్తాడు, కాకపోతే కొంచెం లేట్గా అంతే ఇస్తాడు. వెరీ నైస్. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. సార్ ఇంకొద్దిగా
వేరుశెనగుళ్ళు. వెయ్యండి వెయ్యండి, బాగా వెయ్యండి. ఎంత వేస్తే అంత టేస్ట్ అది. కదా? ఓకే, సో ఊదల పులిహోర రెడీ అండి. టాడాం! ఊదల పులిహార రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఊదల పులిహార తయారీ విధానం: ముందుగా ఊదల్ని ఉడికించి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించుకున్న ఊదలు, వేయించిన పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండుకుని బాగా కలపాలి. అంతే, ఊదల పులిహార రెడీ. शिवाय नमः ॐ भवाय नमः 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 रुद्राय नमः ॐ उग्राय ఓం నమ శివాయ అని శివుని తలుచుకుంటూ ప్రసాదం ఆరగిద్దామా దేవి? అలాగే టేస్ట్ చేయండి. మామూలుగా అయితే ఉపవాసం, కానీ ప్రేమగా ఇక్కడి వరకు పిలిపించి నా చేత వంటలు చేయించి, అలాగే రాజుగారి చేత కూడా వంటలు చేయించి నా ముందు పెట్టారు. ఆగలేకపోతున్నా అంత. ఓం నమ శివాయ. ప్రసాదం కదండి. ప్రసాదం ప్రొఫెషనల్ కాబట్టి ఓకే, టేస్ట్ చేయొచ్చు, తప్పలేదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఫ్రీడమ్తో నాకు మంచి అనుబంధం కూడా ఉంది. ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేశాను అనమాట. 4 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. సో దాని తర్వాత నా కమర్షియల్ యాడ్స్కి చాలా హెల్ప్ అయింది. నాకు అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓకే. సో ఓకే, టేస్ట్ చేస్తాను. నేను కూడా ఉపవాసం కదా, నేను కూడా ఉపవాసం ఉంటాను, కానీ సరే, ప్రొఫెషనల్ రండి. రీజన్స్ వల్ల ప్రసాదం మేము తీసుకుంటున్నాం. ఎస్ రాజుగారు. రాజుగారు, కమాన్. ఉందా స్పూన్ రెడీగా పట్టుకున్నారు రాజుగారు. బాగుంది, చాలా బాగుంది. చాలా టేస్ట్ కూడా బాగుంది. కరెక్ట్ గా సరిపోయింది. ఎస్ అండి, చాలా బాగా వచ్చింది. బాగా చాలా చేశారు. బాగుంది. వెరీ నైస్. ఇంట్లో చేసినప్పుడు ఎప్పుడు ఈ టేస్ట్ రాలా. అవునా? భగవంతుడు ఇప్పుడు బాగుంది. దేవుడికి ప్రసాదం అంత ఈశ్వరేచ్ఛ. Yes. నెక్స్ట్ కట్లెట్. చాలా బాగుంది ఇది. ఈజీగా. తీయగా కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం. సింపుల్గా బాగుంది. చాలా సింపుల్ గా బాగుందండి. పిల్లలకి చాలా నచ్చింది. అవునండి, ఈవెన్ పిల్లలు కూడా చేయొచ్చు. అది చాలా ఈజీగా చేయొచ్చు. మనం మిక్స్ చేసి వాళ్ళతో చేసుకుంటే వాళ్ళు కూడా మేము చేసామని హ్యాపీగా ఆ పల్లీపప్పు టేస్ట్, పుట్నాల పప్పు టేస్ట్ బాగా మధ్య తెలుస్తుంది. మధ్యలో తగులుతుంది. బాగుందండి, వెరీ నైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కిచిడి. కిచిడి. కొంచెం డిఫరెంట్గా, అంటే మామూలుగా మనం ప్లెయిన్గా సగ్గు బియ్యంతో ఎక్కువ చేసుకుంటుంటాం. సో శనగలు యాడ్ చేయడం అనేది మధ్య మధ్యలో, పులిహోరలో చాలా మందికి శనగలు ఇష్టం. సో ఇక్కడ కూడా ఆ టేస్ట్ కొంచెం తెలుస్తూ ఉంది ఆ శనగలు యాడ్ చేయడం వల్ల. బాగుంది. కిచిడీలో ఇలా శనగలు యాడ్ చేయడం చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ నైస్, గుడ్ Thank జాబ్, వెల్ డన్. ఉప్పు కారాలు అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. పులిహార సో మీరు మొదలు పెట్టండి. తీసుకోండి. మిల్లెట్స్ పులిహార. మామూలు పులిహోర అయినా భలే ఇష్టం నాకు. పులిహార ఇష్టం లేని వాళ్ళు ఉంటారా తెలుగు వాళ్ళు? ఎస్, కదా. మీరు చెప్పింది కరెక్ట్. పులిహార, గోంగూర పచ్చడి ఇవన్నీ మన సొత్తు. పండగ అంటేనే పులిహోర సూపర్ ఉంది. పులుపు Thank you. మాత్రం ఏంటండి? కరెక్ట్ గా పడింది పులుపు. ఎస్, మధ్య మధ్యలో జీడిపప్పు, పల్లీలు పులుపు భలే బాగా పడిందండి. జస్ట్ పైనుంచి ఇలా పిండారు కానీ అన్నిటికీ బాగా పట్టేది. అంటే పొడి పొడిగా రావడం వల్ల మనకి మొత్తం అంతటా బాగా స్ప్రెడ్ అవుతుంది. చాలా బాగా చేశారు రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. ప్రసాదం అంటేనే ఆ టేస్ట్ వచ్చేస్తుంది Yes. కరెక్ట్ గా. సో శివుడి అనుగ్రహం బాగా వచ్చాయి అన్ని కూడా. ఓకే, మీరు అన్ని టేస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీది డ్యూ. మీరు అన్నారు కదా టేస్ట్ చేసిన తర్వాత నవ్వడం చూపిస్తా అని. ఆటోమేటిక్ గా లోపల నుంచి వచ్చేస్తుంది నాకు. 1 2 3 స్టార్ట్. కుట్రా? ఓకే ఓకే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. రావణాసుడు తర్వాత మీరే. చాలా బాగా చేశారు. వెరీ చాలా బాగుంది. వెరీ నైస్. బాగుంది.
ఇవాళ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది, వంటలు అన్ని బాగున్నాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కూరగాయలు ఉడికించేటప్పుడు రంగు మారకుండా ఉండాలి అంటే అవి ఉడికేటప్పుడే చిటికెడు ఆలివ్ ఆయిల్, చిటికెడు పసుపు కనుక అందులో వేసుకున్నట్లయితే వాటి కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటాయి. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఫస్ట్ చూసిన రెసిపీ ఫ్రూట్ కీర్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు. సో పాలల్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్తో పాటు మనకి ఫ్యాట్స్ అనేది కూడా లభిస్తాయి. మనకి కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్లో మనకి కాల్షియం అనేది లభించినప్పుడు మన ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. బాస్మతి బియ్యం. సో బాస్మతి బియ్యంలో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్తో పాటు దీంట్లో మనకి కొంచెం ప్రోటీన్, ఫైబర్ అంటే మనకి వాటర్ సోల్యుబుల్ విటమిన్స్ అనేది కూడా లభిస్తాయి. సో ఈ కీర్లో మనం ఎక్కువగా ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. సో షుగర్ అనేది కొంచెం తగ్గించి తీసుకుంటే మంచిది. చిలకడ దుంప కట్లెట్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిలకడ దుంప. సో చిలకడ దుంపలో మనకు అధికంగా ఉంటుంది వైటమిన్ ఏ అన్నమాట. సో ఈ విటమిన్ ఏ అనేది మన కంటి ఆరోగ్యానికి, ఐ సైట్కి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో దాంతో అంతేకాకుండా మనకి దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది, అంటే మనకి ఏదైతే షుగర్స్ వస్తుందో వాటిని మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. వీటి నుంచి మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. సో మనకి వైటమిన్ సి, వైటమిన్ కే, పొటాషియం అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. పుట్నాల పప్పు. సో పుట్నాల పప్పులో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, మాంసకృతులు. సో మనకి పుట్నాలు ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఆకలి వేయకుండా చూసుకుంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చిలకడ దుంప కట్లెట్ అనేది చాలా ఆరోగ్యకరమైనది, అందరూ తీసుకోవచ్చు. సగ్గు బియ్యం శనగల కిచిడి. దీంట్లో మన మెయిన్ వచ్చేసి సగ్గు బియ్యం. సో సగ్గు బియ్యంలోనే మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో ఇలాంటి కార్బోహైడ్రేట్స్ అనేది మనకి త్వరగా ఎనర్జీ అనేది ఎక్కువగా లభిస్తుంది. సో ఎప్పుడైనా మనకి ఎవరైతే ఎక్సర్సైజ్ ఎక్కువ చేసేవారు ఉంటారో, జిమ్కి వెళ్ళే ముందు సాబుదానా అలాంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎనర్జీ అనేది చాలా త్వరగా లభిస్తుంది, అంటే స్టామినా అనేది కూడా పెరుగుతుంది. నల్ల శనగలు. సో నల్ల శనగలు అనేది వెజిటేరియన్ వాళ్ళకి ఒక మంచి ప్రోటీన్. సో దీంట్లో మనకి ప్రోటీనే కాకుండా ప్రతి ఒక్క మినరల్స్ అనేది కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి. సో మనకి ఫోలెట్ నుంచి పోల్చుకుంటే కనుక మెగ్నీషియం, జింక్ ఇలాంటి మినరల్స్ అన్ని కూడా అధికంగా ఉంటాయి. పెసరపప్పు. సో పెసరపప్పు అనేది కూడా మనకి కొంచెం ప్రోటీన్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రెండు సమానంగా లభిస్తాయి. అంతేకాకుండా వీటిల్లో కూడా మనకి కొంచెం పొటాషియం అనేది ఉంటుంది. సో ఫైబర్, పీచు పదార్థం అనేది కూడా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సగ్గుబియ్యం శనగల కిచిడి అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీ అన్నమాట. ఇందులో మనకి కాంబినేషన్గా బ్యాలెన్స్డ్ మీల్ లాగా ఉంది. సో ఇందులో కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఊదల పులిహోర. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఊదలు. సో ఊదలు అంటే మనకి ఇక్కడ మిల్లెట్స్ అనమాట. సో వీటిని బాన్యార్డ్ మిల్లెట్ అంట. సో వీటిలో మనకి ఎక్కువగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు అధికంగా ఉంటుంది మినరల్స్ లైక్ కాల్షియం కానీ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటి రకరకాల మినరల్స్ అనేది చాలా అధికంగా ఉంటాయి. సో ఇలాంటి మినరల్స్ అనేది ఎక్కువగా ఉపయోగపడేది హార్ట్ పేషెంట్స్ వారికి, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారికి మిల్లెట్స్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం. సో నిమ్మరసంలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో విటమిన్ సి అనేది మనకి చాలా అవసరం. సో మన ఇన్ఫెక్షన్స్తో పోరాడడానికి కూడా మనకి విటమిన్ సి అవసరం. సో మన స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేకుండా చూసుకుంటుంది. మన చర్మ ఆరోగ్యానికి కూడా వైటమిన్ సి అనేది చాలా అవసరం. పల్లీలు. సో దీంట్లో కూడా మనకి ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో పల్లీల్లో మనకి మంచి కొవ్వు పదార్థంతో పాటు చెడు కొవ్వు పదార్థం కూడా ఉంటుంది. సో వీటిలో మనకి పీచు పదార్థం కానివ్వండి, మాంసకృతులు కూడా అధికంగా ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ఒక మంచి రెసిపీ అనేది అందరూ తీసుకోవాలి, ఎందుకంటే వీటిలో మనకి పోషక విలువలు అనేది చాలా అధికంగా ఉన్నాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వనితల పలుకుల యందు అనిమిష లోకం నందు లేదు అమృతము, నీ యందు అమృతము గలదు ఓ పకోడీ అన్నారంట ఓ కవిగారు. పకోడీలో అంత రుచికరంగా ఉంటాయి. మరి పకోడీ మరింత రుచికరంగా తయారు చేసుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, పకోడీ కోసం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా కాగబెట్టిన నూనె కూడా వేసుకుని పిండి కలుపుకుని దాంతో పకోడీ చేసుకున్నట్లయితే పకోడీ మరింత క్రిస్పీగా, టేస్టీగా వస్తుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో, ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా బాగుందండి. చక్కగా శివరాత్రి రోజు మీ ఇద్దరు కలిసి మంచి మంచి టేస్టీ రెసిపీస్ ఆకలి పుట్టించేలాగా చేశారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి కూడా. వెల్కమ్. మాలాంటి వాళ్ళైతే ఇప్పుడే ఇగో ఇలా తినేస్తాము, ఆగలేం కాబట్టి. కానీ దీక్షగా ఉపవాసం చేసేవాళ్ళు సాయంత్రం పూట తప్పకుండా చేసుకుని నైవేద్యం పెట్టుకుని తినండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, Okay, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవాణా. సో మీ సలహాలని సూచనల్ని మాకు రాయాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరోసారి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు.